ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇష్టాలు ఒక్కటే అని చెప్పిందంటే ఓ రకంగా కావేరీ సైడ్ నుంచి మనసు డోర్ ఓపెన్ అయినట్టే. ఇదే కరెక్ట్ టైం చెప్పేయాలి. ఎస్ కావేరీ, ఈ అందమైన వెన్నెల వెలుగులో నా మనసులో భావాలని నీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. నువ్వు నా మాటల్ని తప్పుగా తీసుకోవని నేను ఈ ధైర్యం చేస్తున్నాను కావేరీ. నువ్వు నన్ను, నా ఇంటిని ఎంతో కొత్తగా మార్చావు. నన్ను నాకే మరోసారి పరిచయం చేశావు. ఇప్పుడు నువ్వు నా లైఫ్లో లేకపోతే అసలు నాకు లైఫ్ అనేదే లేదని నాకు అర్థమైపోయింది కావేరీ. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ కావేరీ. కావేరీ నేను చెప్పిందంతా వినలేదా? అర్జున్ బాబు, బోనమ్మకి ఈ టైంలో టాబ్లెట్ ఇచ్చుడుండే. టాబ్లెట్ వేసుకున్నాడు, అమ్మకి ఇట్లా మర్చిపోయిందేమోనని యాదికొచ్చి పోయొచ్చున్నా. అవు అర్జున్ బాబు, ఏదో ముచ్చట చాలా మంచిగా చెప్తుండ్రు, ఏందది? ఆ ముచ్చట అయిపోయిందిలే కావేరీ. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకుని మొత్తం చెప్పేశాను. తిరిగి చూస్తే నువ్వు లేవు. ఇప్పుడు మళ్ళా చెప్పండి అర్జున్ బాబు, వింటా. అయ్యో మర్చిపోయినా అర్జున్ బాబు, రేపు పొద్దుగాల గుడికి పోయేది కదా. ఇప్పటికీ మస్తు ఆలస్యమైంది. ఇప్పుడు మీరు పడుకోండి, రేపు మాట్లాడదాం ఏదైనా ఉంటే. ఓ కరెంట్ లేదు ఎట్లా అని ఆలోచిస్తుండ్రా? ఏటే పడుకోండి అర్జున్ బాబు, మంచం గిట్లా నేను తెచ్చివేస్తా. చక్కగా వెన్నెల్ని చూస్తూ నిద్రపోవచ్చు. ఏం చేద్దాం? రేపు గుడిలో ఛాన్స్ ఉంది కదా, అక్కడే చెప్పేస్తాను ప్రశాంతంగా. అర్జున్ బాబు, ఇక మీరు పడుకోండి. మరి నువ్వు? నేను పడుకుంటానులే బాబు. మీకు నచ్చిన వెన్నెల్లో మీరు హాయిగా పడుకోండి. రండి పడుకోండి. పడుకోండి బాబు. ఎవరు ఎవరు నువ్వెవ్వరు, ఎవరు ఎవరు నీకెవ్వరు, కురిసే చినుకంది నువ్వెవ్వరు, వాలే పొద్దేమో నీకెవ్వరు, పులకింతెవ్వరు పలికిందెవ్వరు, నీ జత ఎవరో ఎవరో ఎవరో. అప్పుడే నా మనవణ్ణి మొగుణ్ణి చూసుకున్నంత పదిలంగా చూసుకుంటోంది. అడుగై నడిచేదెవ్వరు, ఓ వెలుగై నవ్వింది ఎవ్వరు, కాలం మనదే అలా కారణమే ఉందరా. ఏ
సారీ కావేరి. పర్లేదు అర్జున్ బాబు, దోమలు కుడుతుంటే పొరపాటున ఓలీ అది. ఓ ఓకే, అర్థమైంది. దోమలు ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా. అవును అర్జున్ బాబు, ఏం కాదలే. లోపల మచ్చర్ దారుంది, గద్దె తెస్తా, మీరు ఆగండి. అర్జున్ బాబు, ఇక ఇప్పుడు ఇక్కడ పడుకోండి. ఒక్క దోమ కూడా లోపలికి రాదు. ఇంకా నేను పడుకుంటాను కానీ నువ్వు వెళ్ళి పడుకో. పడుకుంటానులే అర్జున్ బాబు, మీరు పడుకోండి. రండి అర్జున్ బాబు. అమ్మమ్మా, కాఫీ తీసుకోండమ్మా. అర్జున్ బాబు, నిద్ర లేచారా? ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. కావేరి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. అమ్మా, నాని, మీరు నన్ను క్షమించాలి. ఎందుకు నాన్నా? నేను ఇక్కడికి వచ్చింది నాని చెప్పిన మొక్కు తీర్చుకోవడానికి కాదు. కావేరి కోసం. అవునమ్మా, నేనొచ్చింది కేవలం కావేరి కోసం మాత్రమే. కావేరి, మొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నువ్వంటే నాకు నచ్చేది కాదు, చాలా కోపం వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కోపం పూర్తిగా తగ్గిపోయి అసలు నువ్వంటేనే ఎందుకింత ఇష్టంగా మారిందో కూడా నాకు నిన్నటి మొన్నటి వరకు అర్థం కాలేదు. ఏం చేసినా, ఎక్కడున్నా, ఏంటో నేను నీ గురించి తప్ప నా గురించి కూడా ఆలోచించటం పూర్తిగా మర్చిపోయాను. నువ్వు నా దగ్గరున్నప్పుడు ఏదో తెలియని శక్తి నాలో ఉన్నట్టు అనిపించేది. సడన్గా నువ్వు ఇక్కడికి వచ్చేగానే నా గుండె నా నుంచి వేరేగా పోయిందా అన్నంతగా, నాలో నేనే లేనంతగా పిచ్చెక్కిపోయింది కావేరి. ఒకేసారి ఒంటరినైపోయానా అని చాలా భయం వేసింది. ఇంట్లో, ఆఫీస్లో ఎక్కడా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను కావేరి. ఏ వైపు చూసినా నువ్వే కనిపించేదానివి. మరుక్షణం కనుమరుగైపోయావు. అదంతా ఏదో మాయ నా మనసుని ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఇదంతా ప్రేమ అని తెలుసుకోవటానికి చాలా టైం పట్టింది కావేరి. అందుకే ఇంకక్కడ ఉండలేకపోయాను. వెంటనే నిన్ను కలిసి నాలో ప్రేమని నీకు చెప్పాలని వచ్చేసాను కావేరి. ఐ లవ్ యూ కావేరి.